శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో స్థానిక దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, వ్రతాలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుని మొక్కులు చెల్లించారు. కొత్తపేట అష్టలక్ష్మి దేవాలయం చైతన్యపురిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మహిళలు తెల్లవారుజాము నుండి అమ్మవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం అనగానే మహిళలందరికీ ప్రత్యేకమైన మాసంగా భావిస్తుంటారు. శ్రవణం అనగానే అమ్మవారు వినడము, శ్రవణం అనగానే వినడము. అమ్మవారు ఈ మాసం మొత్తము భక్తుల ఈతి బాధలన్నీ విని స్వామివారికి విన్నవించి వారి కోరికలను నెరవేర్చే విధంగా కృషి చేస్తుందని మహిళా భక్తులకు అందరికీ ప్రగాఢ నమ్మకము. అందుకే శ్రావణ మాసం మొత్తం కూడా మహిళలు వందలాది వేలాది సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు, వారి వారి విన్నపాలు వేడుకుంటుంటారు. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు ఏర్పాటు చేస్తున్నాము. ప్రత్యేక అలంకరణలు మరియు సామూహిక కుంకుమార్చనలు, సువర్ణ పుష్పార్చనలు మరియు వరలక్ష్మి వ్రతము, వైభవలక్ష్మి వ్రతము ఇత్యాది కార్యక్రమాలు కూడా అన్ని ఏర్పాటు చేశాము. అదేవిధంగా శ్రావణ మాసం 4 శుక్రవారాల్లో కూడా అమ్మవారు స్వామివారు బంగారు చీరలో మరియు స్వామివారు బంగారు జ్యోతుల్లో దర్శిస్తారు. వజ్ర కిరీటం అలంకరిస్తాము. ఈ 4 శుక్రవారాలు కూడా లక్షలాది మందికి ఇక్కడ దర్శన భాగ్యం జరుగుతుంది. అదేవిధంగా వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా కమిటీ తరఫున చేశాము. క్యూ కాంప్లెక్స్ కానీ, ప్రసాద వితరణ కానీ, నీటి వసతి కానీ, పార్కింగ్ ఇత్యాది సౌకర్యాలన్నీ కూడా కమిటీ ద్వారా సమకూర్చాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకోవచ్చు. అందరూ కూడా విచ్చేసి అష్టలక్ష్మిని సందర్శించి వారి పాత్రలు వాసవి కాలనీ అష్టలక్ష్మి దేవాలయానికి అనేక మంది భక్తులు ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి పూజలు, పండుగలు కూడా అన్ని విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఈ పూజలు కూడా జరుగుతుంటాయి. అన్నిటికన్నా శ్రావణ మాసంలో జరిగే శుక్రవారాల నాడు ప్రజలు ఎక్కడెక్కడి నుంచో నలుమూలల నుంచి అనేక వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. నిన్నటి సంవత్సరం మొదటి శుక్రవారం నాడు ఈ అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాము. ఈ రోజుకి ఖచ్చితంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాము. అనేక మంది భక్తులు ఇక్కడ హాజరవుతూ ఉంటారు. అందుకని ఈ రోజు నుంచి ముందు ఉన్న బిల్డింగ్లో అష్టలక్ష్మి అక్షయ పండుగ అక్కడ ఒక అన్నపూర్ణశాలని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతోంది. ఈ రోజు నుంచి ఎదురుకుండా ఉన్న బిల్డింగ్ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అయితే ఈ శ్రావణ మాసంలో వైభవలక్ష్మి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు కళ్యాణాలు కాకుండా శ్రావణ మాస మహోత్సవాలు చాలా జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా అమ్మల కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు. వినాయకుడు పూజ జరుగుతుంది. తర్వాత అభిషేకాలు. ఈ శుక్రవారంతో 4వ వారమే అన్నదానం చేయడము. అమ్మ విస్తపుతుంది. ఎక్కడెక్కడ ఊరు నుంచి, ఎక్కడ గ్రామాల నుంచి వస్తారు. ప్రతి ఒక్కరు అర్చనలు, వైభవలక్ష్మి కుంకుమార్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అందరినీ సలహా చేస్తారు. ఏది అనుకుంటే అరుగుతాయి, పిలుస్తే పలుకుతాయి.